అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్ళు, బ్రేకప్‌లు, విడాకులు ఇవన్నీ కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు ఎలా విడాకులు తీసుకుంటున్నారో అస్సలు తెలియడం లేదు. ఇక సడెన్‌గా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి షాకింగ్ న్యూస్‌లైతే చెప్పేస్తున్నారు. అలాగే సమంత, నాగచైతన్య దగ్గర నుంచి చాలా మంది సెలబ్రిటీలు విడాకులు అనౌన్స్ చేసి షాక్ అయితే ఈ విధంగానే ఇచ్చారు. రీసెంట్‌గా ధనుష్, ఐశ్వర్య కూడా ఇలానే చేయడం జరిగింది. ఈవెన్ జయన్ రవి, ఆర్తి, జీవి ప్రకాష్ ఇలా చాలా మంది విడాకులు కూడా తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మరీ షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చారు అభిమానులకు. ఇక సినిమా సెలబ్రిటీలతో పాటు సీరియల్ నటులు కూడా విడాకులు అనౌన్స్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ జంట కూడా విడిపోతున్నట్టుగా సోషల్ మీడియాలో చాలా వార్తలైతే చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ జంట కూడా పెళ్లి తర్వాత హ్యాపీగా లేము అని చెప్పి షాకింగ్ న్యూస్ బయటపెడుతున్నారు. దాంతో ఫ్యాన్స్ కూడా అవాక్కైపోతున్నారు. ఆ జంట ఎవరో కాదు, అమర్‌దీప్ అండ్ తేజస్వి. ఈ జంట చాలా మందికి ఫేవరెట్. మొగుడు పెళ్ళాలంటే ఇలానే ఉండాలి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు అమర్‌దీప్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు కూడా తేజస్వి బయట చాలా కష్టపడిపోయింది. ఇక అమర్‌దీప్‌ను గెలిపించడానికి చాలా కష్టపడటంతో పాటు బయట ట్రోలింగ్‌ను కూడా ఎదుర్కొని తట్టుకొని నిలబడింది. తాజాగా జంట హ్యాపీగా లేరంటూ ఓ వార్త నెట్టింట అయితే వైరల్ అవుతుంది. దీనికో కారణం కూడా ఉంది. రీసెంట్‌గా ఓ టీవీ షోకు హాజరయ్యారు వీళ్ళిద్దరూ. పెళ్లి అనే థీమ్‌తో సీరియల్ నటులు భార్యలతో కలిసి పెళ్లి గెటప్‌లో వచ్చేశారు. ఇక అమర్‌దీప్, తేజస్విని కూడా ఈ షోకు హాజరయ్యారు. అయితే ఓంకార్, అమర్, తేజస్విని మీరిద్దరు భార్యాభర్తలుగా 100% హ్యాపీగా ఉన్నారా అని చెప్పి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. లేదంటే ఒక చైర్ వదిలేసి 2 చైర్‌లుంటే ఒక చైర్ వదిలేసి సెపరేట్‌గా కూర్చోండి అని చెప్పారు. కానీ వాళ్ళిద్దరూ 2 చైర్‌లు వదిలేసి మరీ కూర్చున్నారు. అయితే ఈ షోకి సంబంధించిన ప్రోమో అయితే ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఎందుకు వీళ్ళిద్దరు ఇంకా హ్యాపీగా లేరా? లేకుండా నటిస్తున్నారా అని. నిజంగా వీళ్ళిద్దరూ హ్యాపీగా లేరా అని షో కోసం, పాపులారిటీ కోసం ఇలా చెప్తున్నారా అన్నది చూడాలి మరి. షో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవేంటి? లేదా ఆ సంగతేంటి అనేది.